శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో జరిగే వారఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం జరిగింది. సాధారణంగా ఒక గ్రహం లాభస్థానంలో ఉంటేనే జాతకుడు తన ఆర్థిక అవసరాలకు తగిన ధనాన్ని సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం 3 గ్రహాలు, అందులో ముఖ్యంగా శుక్రుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తూ తన ఉచ్చ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాల్లో, అలాగే ముఖ్యంగా జాతకుడికి ఉన్నత వర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి లేదా రాజకీయ రంగానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం జాతకుడికి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతకుడు వ్యాపార అవసరాల కొరకు అధిక మొత్తంలో ధనాన్ని రుణంగా ప్రయత్నం చేస్తుంటే అటువంటి రుణ ప్రయత్నాలు ఈ వారంలో జాతకుడికి లభించే అవకాశం ఉంది. అలాగే తోడబుట్టిన వారి వల్ల, ముఖ్యంగా అక్కచెల్లెల ద్వారా శుభవార్తలు వినడం కానీ, వారి నుంచి సహకారం కానీ జాతకుడికి 100% అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు. అటువంటి ఉచ్చులో ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో సాధారణంగా వృషభ రాశి వారికి సంవత్సరంకి ఒకసారి మాత్రమే ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఒక 20 రోజుల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెల కూడా ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24వ తారీఖు వరకు కూడా మరి ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ముఖ్యంగా స్త్రీల నుంచి సహకారం లభిస్తుంది. అలాగే కోర్టు సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, రుణ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే స్త్రీలకైతే వ్యక్తిగతంగా ఎవరైతే వృషభ రాశిలో స్త్రీలు ఉంటారో వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వివాహ సంబంధించిన విషయాల్లో వాళ్ళు మనసులో కోరుకున్న విధంగా అనుకున్న ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద శుక్రుడు లాభస్థానంలో ఉండడం అనేది ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దానివల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల సహకారం కలుగుతుంది, కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీ కుటుంబ సభ్యులు మీకు ఆర్థిక పరంగా ధన సహకారం చేస్తూ ఉంటారు. మరి పంచమ స్థానాధిపతి కూడా బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఇది విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు ఇస్తుంది. ముఖ్యంగా పీజీ లాంటి కోర్సుల్లో చేరదాం అనుకున్న వాళ్ళకి, అలాగే మెడిసిన్ సంబంధించినటువంటి విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ కాంబినేషన్ చాలా ఫలవంతమైనటువంటి ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు మరి ఈ మెడిసిన్ సంబంధించిన కోర్సులో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మరి ఈ సమయంలో కష్టపడి చదవడం వల్ల అనుకున్న గమ్యాన్ని చాలా సులువుగా చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు మరి ఆంగ్ల విద్యకి అలాగే వైద్య విద్యకి కారణమవుతుంటాడు. అటువంటి రాహు మరి అటు విద్యాకారకుడు అయినటువంటి బుధుడితో కలిసి ఉండడం, శుక్రుడితో కలిసి ఉండడం, ఇది కంపల్సరీగా ఈ వైద్య విద్య ఆశించే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, యాజిటీజ్గా సినిమా రంగం, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు రావడం కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశ ధనం, విదేశంలో ఉన్నటువంటి మిత్రుల సహకారం లేదా విదేశంలో ఉన్నటువంటి మీ బంధువుల సహకారం ఖచ్చితంగా మరి ఈ నెలలో ఈ వారంలో మీకు లభించే అవకాశం 100% ఉన్నది. అయితే పంచమ స్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల కొంతవరకు కన్ఫ్యూజ్ మైండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎటు తేల్చుకోవాలని స్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు 2 రకాల అవకాశాలు రావడం వల్ల అదే ఇదే తేల్చుకోవడం కానీ, వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు 2 పెళ్లి సంబంధాలు రావడం వల్ల దేనికో దానికో కన్ఫ్యూజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో షేర్ మార్కెట్లో కానీ, ఆన్లైన్ గేమ్స్లో కానీ, రేసుల్లో కానీ పాల్గొనేవాళ్ళు సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండడం మంచిది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఈజీ మనీ కొరకు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా టోటల్గా నష్టపోయే అవకాశం ఉండదు. అయితే దశమ స్థానంలో కుజగ్రహ సంచారం శనితో పాటు కలిసి ఉండడం వలన వృత్తిలో జాతకుడు అధికమైన ఒత్తిడికి పాల్గొనడం జరుగుతుంటుంది.
కొలీగ్స్ నుంచి, సహచరుల నుంచి, అధికారుల నుంచి ఖచ్చితంగా వేధింపులు రావడం జరుగుతుంటుంది. జాతకుడికి వృత్తిపైన ఒక విధమైన విరక్తి లభించే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి నుంచి విరమించే ఆలోచన కానీ, లేదంటే కొంతకాలం పాటు వృత్తికి సెలవు పెట్టడం కానీ, లేదా వృత్తి కొరకు దూర ప్రాంతం కానీ, విదేశంలో కానీ వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కానీ జరిగే అవకాశాలు ఈ కుజుడు దశమస్థాన సంచారం వల్ల జరుగుతుంది. ఏదైనా శని కుజులు కలిసి దశమస్థానంలో ఉండడం వల్ల రెండు పరస్పర శత్రుగ్రహాలు దశమస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి వృత్తిలో కంపల్సరిగా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అలాగే శని కుజులు చతుర్థ స్థానాన్ని వీక్షించడం వల్ల గృహ సంబంధించిన విషయాల్లో జాతకుడు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి కరువై వృత్తిపరమైన చికాకులతో జాతకుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానికి విరుగుడు కొరకు ఖచ్చితంగా జాతకుడు ఈ వారం అంతా కూడా హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడు అధికారుల నుంచి మన్ననలు మెప్పు పొంది సాఫీగా తన ఉద్యోగ విధి నిర్వహణ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ రెండు కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందంటే నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశవారపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీ చేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప
కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.